నా పేరు వైద్యశ్రీ అలగోల్ ప్రసాదరావు, మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య BAMS డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. ఇది నేపాలాల్లోని 2 రకాలు ఉంటాయి. పెద్ద నేపాలం ఒకటి, చిన్న నేపాలం ఒకటి. ఇది సీమ నేపాలం అంటాం ఈ మొక్కని. అలాగే ఈ సీమ నేపాలం, దీని కాయలోని ఒక 3 పిక్కలు ఉంటాయి. ఈ పండిన తర్వాత ఆ పిక్క ఇప్పుడు మనకి పేను కొరకడు అంటాం కదా, ఈ గడ్డం అది వెంట్రుకలు ఊడిపోయి తలలోని అక్కడక్కడ మచ్చల్లాగా వచ్చి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. ఆ వెంట్రుకలు ఊడిపోయిన వాళ్ళకి ఈ పిక్క తీసుకొని పై పెంకు తీసేసి నిమ్మరసంలో అరగదీసి ఎక్కడైతే మనకి ఈ హెయిర్ లాస్ అయిందో, లాస్ అయిన దగ్గర దాన్ని అప్లై చేస్తూ ఉంటే ఒక 3 రోజుల నుంచి 5 రోజుల్లోని చక్కగా ఆ హెయిర్ ఫామ్ అవుతుంది. అక్కడ ఆ పురుగు అన్నది చనిపోయి వస్తుంది. అయితే దీన్ని ఆయుర్వేదంలో చాలా రకాలుగా వాడతాం, కానీ ఇది పాయిజన్లోకి వస్తుంది ఈ ప్లాంట్. అందువల్ల ఓన్లీ ఈ పిక్క అచ్చంగా ఈ మళ్ళీ తినకూడదు, పిక్క తింటే విరోచనలు అవుతాయి. ఓన్లీ ఆ పిక్క అరగదీసి చెంటిపిల్లలో ఉన్న దగ్గర అది జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ గింజ నిమ్మరసంలో అరగదీసి అక్కడ అప్లై చేసినట్లయితే ఆ ఏరియాలో ఉన్న పురుగు చనిపోయి మళ్ళీ హెయిర్ చాలా చక్కగా ఫామ్ అవుతుంది. ఈ పేను కొరకడు అన్నది చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ చెట్టు తాలూకు ఈ పై తొక్క, ఈ చెట్టు తాలూకు తొక్క తీసుకోండి. అలాగే కసివింద చెట్టు అని ఇందాక మన వీడియోలో చెప్పుకున్నటువంటి ఒక కసివింద, ఆ చెట్టు వేరు తాలూకు తొక్క తీసుకోండి. అలాగే ఉత్తరాస పుల్ల అంటారు కదా, ఆ ఉత్తరేని వేరు తాలూకు తొక్క తీసుకోండి. ఈ 3 కలిపి మెత్తగా నూరి అందులో ఒక మిరియం గింజ చేసి పళ్ళు తోముతూ ఉంటే చాలా చక్కగా కదిలే పళ్ళు కూడా, అంటే పంటి తాలూకు రూట్స్ ఎప్పుడైతే బలహీనమై పన్ను కదులుతుందో వాళ్ళు ఏమి తినలేరు, కొరకలేరు. అటువంటివి చాలా చక్కగా అవి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ పేస్ట్ తోటి రుద్దుతూ ఉంటే ఆ పళ్ళు గట్టిపడతాయి. గట్టిపడి మీరు గట్టి పదార్థాలు కూడా తినగలుగుతారు. ఆ పన్ను తాలూకు రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఆ కదిలే పన్ను కూడా చాలా చక్కగా సెట్ అయిపోతుంది. అలాగే పిప్పన్ను కూడా చాలా చక్కగా తగ్గుతుంది. దీంతో దంతధావనం అంటే మన బ్రష్ బదులు దీంతో పళ్ళు తోముతూ ఉంటే చాలా చక్కగా పంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతుంటాయి. ఈరోజు మనం ఈ వాసా ప్లాంట్ గురించి తెలుసుకుందాం. అడ్డసరం మనకి ప్రతి పల్లెటూరులోని దొరికినటువంటి మొక్క. మనం లాస్ట్ టైం కూడా కోవిడ్లోని ఈ ప్లాంట్ తోటి చాలా వరకు కోవిడ్ వైరస్ని మనం చాలా చక్కగా తగ్గించుకున్నాం. ఆయుర్వేదంలోని వైరస్కి సంబంధించిన దీని మించిన ప్లాంట్ ఇంకొకటి లేదు. ఇది మన ఆయుర్వేదంలో దీంతో ఒక సిరప్ కూడా ఉంది. ఈ ఆయాసం మీద, దగ్గు ఆయాసం, దీని మీద బ్రాంకైటిస్ మీద అమోఘంగా పనిచేస్తుంది. ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు కఫదోషం అంటాం కదండి, కఫంతో జ్వరం వచ్చినప్పుడు ఇది ఒక ఆకు, ఒక 5 మిరియాలు కషాయం పెట్టి తాగినట్లయితే చాలా చక్కగా ఫీవరు, అలాగే దగ్గు అంటే దగ్గుతో కూడుకున్నటువంటి జ్వరం, ఆ 2 కూడా చాలా చక్కగా తగ్గుతాయండి. అదే పారిజాతం ఒక 2 ఆకులు, ఈ అడ్డసరం ఒక ఆకు, అదొక 5 మిరియాలు వేసుకున్నట్లయితే ఈ బాడీ పెయిన్స్ కూడా అమోఘంగా తగ్గుతాయి. ఎప్పటి నుంచి మీకు ఆయాసం దగ్గు ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఆకు, ఈ అడ్డసరం అన్నది ప్రతిరోజు ఒక ఆకు వాడిన కషాయం పెట్టుకొని తాగినట్లయితే చాలా చక్కగా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ లంగ్ రిలేటెడ్ కాంప్లికేట్స్ ఏమైనా సరే చాలా చక్కగా తగ్గుతాయి. ఇది మన పసుపు చెట్టుకి ఎట్లాగొస్తుందో అలాగే ఈ మంచి వైట్ కలరు ఫ్లవరు, అలాగే ఇదంతా కూడా ఈ వాస అంటే అడ్డసరం. రెండోది, ఏ దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ ఆకు నూరి ఆ గాయం మీద పెట్టినట్లయితే మీకు ఒక 2-3 రోజులకే అమోఘంగా మానిపోతుందండి. అలాగే ఎప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా గాయం ఒక సీతాఫలం ఆకు, సీతాఫలపు చెట్టు, మన సీతాఫలపాలు తింటాం కదండి, ఆ చెట్టు తాలకు ఒక ఆకు ప్లస్ ఈ అడ్డసరం ఒక ఆకు 2 కలిపి నూరి అప్లై చేసినట్లయితే చాలా చక్కగా గాయాలు, ఎటువంటి గాయాలన్నా మానిపోతాయి. అది పాత గాయాలు అవనివ్వండి, కొత్తగా దెబ్బ తగిలిన గాయాలు అవనివ్వండి, ఏదైనా. రెండోది, డయాబెటిక్ హూన్స్, ఈ షుగర్ పుల్లు వస్తాయి కదండి, వాళ్ళకి
చక్కగా ఈ షుగర్ పుల్లుతోటి చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ఎన్ని ఆయింట్మెంట్లు అవి వాడినా తొందరగా తగ్గదు. అటువంటిది వాళ్ళు ఈ ఆకు పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఆ పౌడరు ఆ గాయం మీద చల్లినట్లయితే చాలా చక్కగా ఈ డయాబెటిక్ హూన్స్ అమోఘంగా తగ్గిపోతాయి. అది ఎన్నాళ్ళ నుంచి ఉన్నప్పుడు కూడా కరెక్ట్గా ఒక 10 నుంచి 15 రోజుల్లోనే ఆ గాయాలు, ఎటువంటి గాయాలన్నా సరే చాలా చక్కగా మానిపోతాయండి. అదే పెద్ద గాయాలు ఉన్నాయనుకోండి, ఆ గాయం మీద ఒక క్లాత్ వేసి ఈ పౌడరు అప్లై చేసి మీరు తీసుకునేటప్పుడు ఆ తడిపి ఆ క్లాత్ తోటి తీసినట్లయితే ఆ మెడిసిన్ అంతా వచ్చేస్తుంది. అదే చిన్న చిన్న గాయాలు అయితే డైరెక్ట్గా పౌడర్ని అప్లై చేయొచ్చు. ఇది షుగర్ హూన్స్ కూడా అమోఘంగా తగ్గుతాయి. ఈ అటసారం ప్లాంట్ అంటే అంత అమోఘమైంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.